గుంటూరు లాలాపేటలో లైసెన్స్ లేకుండా హాల్మార్క్ గోల్డ్ తయారు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో సన్ గోల్డ్ టెస్టింగ్ సెంటర్లో అధికారులు పోలీసులు సోదాలు చేశారు. లైసెన్స్ తీసుకోకుండా హాల్మార్క్ గోల్డ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. अरे मोहन आ फुट ಹೊಡೆದಿ माफ कर दो मुझे मगर ऐसा करना गलती साहब करो मगर मीडिया कहीं बुला ले मीडिया से बदनाम हो जाते हैं अद्दा सोती बच्चे वाले हैं क्या आदर कर మీరు ఎవరండి ఎందుకు తీసుకుంటారు ఏమారింది పెట్టు ఏం పెడతావు పెట్టు ఎందుకు దాడి చేస్తున్నారు మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు మీరు ఎవరు పోలీస్ అయితే పట్టుకెళ్ళండి నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు మరి మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు మీడియా మీద దాడి ఎందుకు చేస్తున్నారు మీరు చేశారని పెట్టండి పెట్టండి ఇదిగో పెట్టండి ఏం పెద్దానండి అసలు దరిద్రం అంతా మా మీద పడుతున్నట్టు ఎవడో చేసిన తప్పులు మనకి ఏ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవాలి కదా కనుక్కోకుండా ఎట్లా పడితే ఎట్లా పెట్టేస్తే పెట్టమాక నా సంస్థలోకి వచ్చి నువ్వు వీడియో తీసేది నాకు వచ్చానా కొడక జరిగింది ఒకటి రెండో చేసుకుంటాను అయితే అవనివ్వండి ఎందుకు రాలేదు ప్రాబ్లం ఏంటి బాబు ప్రాబ్లం ఏంటి వాడు పని వాడు చేసుకుంటారు అంతేకాని దానికి నువ్వు నేనేం నా వల్ల దాన్ని తప్పు జరుగుతున్నాడు నా ఫ్యామిలీస్ ఉంది మొత్తం నేను అంతా రోడ్డు బాలైపోయి అట్లా మమ్మల్ని తిట్టేసి మీ మీద మీ పేరు మేము ఊరేసుకుంటాం అంటే మాకు ఎంత కావాలి మేము చిన్న పనులం సార్ వర్క్ చేయడానికి వచ్చాము అవును అక్కడ మీరు కాదు ఏముండదు సార్ ఏముండదు ఎవరు ఉండదు మీరు ఎలా ఉన్నారు మేము అలా పని గురించి చెప్పలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు మీలా ఇది చేయడం తప్పు ఇది తప్పు సార్ ఎందుకంటే మార్కెట్ లో మళ్ళీ చేసుకోవడం చాలా తప్పు సార్ మీరు చెక్ చేయండి మీరు చెక్ చేయండి మెటీరియల్ సీజ్ చేయడం మేము భారతీయ మానక్ బ్యూరో నుంచి వస్తున్నాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. గుంటూరులో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది హాల్ మార్కింగ్ లైసెన్స్ లేకుండా హాల్ మార్కింగ్ చేస్తున్నారు అని ఒక సెంటర్. సో ఆ న్యూస్ మీద ఈరోజు మనం లాలాపేట గుంటూరుకు వచ్చాము. ఇక్కడ సనా అసైయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ చెక్ చేయడానికి వచ్చాము. మనం ఇక్కడ లోపల చెక్ చేస్తే మనకు హాల్ మార్కింగ్ ఉన్న గోల్డ్ జ్యువెలరీ దొరికింది. దాంతోపాటు హాల్ మార్కింగ్ సింబల్స్ ఉన్న లేజర్ మార్కింగ్ మిషన్ దొరికింది. ఈ లేజర్ మార్కింగ్ అనేది మనకు వ్యాలిడ్ బిఐఎస్ లైసెన్స్ ఉన్నాక టెస్ట్ చేసి ఆ తర్వాత హాల్ మార్కింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ వీళ్ళకు లైసెన్స్ లేదు, ప్లస్ మనకు ఇక్కడ హాల్ మార్క్ చేసిన జ్యువెలరీ కూడా దొరికింది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఆ మెటీరియల్ సీజ్ చేయడం జరుగుతుంది, ఆ మెషిన్ సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మనము కోర్టులో దీని మీద కేసు వేయడం జరుగుతుంది. ప్రస్తుతం సహకరిస్తున్నారు స్లోగా. మనకు గోల్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నారు. ఫర్దర్గా మనం ఏమన్నా చూస్తాం.
వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చాలా రోజుల నుంచే క్యాన్సిల్ అయ్యింది. సుమారు 1 ఇయర్ అయినట్టు. ఫస్ట్లో పర్మిషన్ 2022లో ఉండింది, అది క్యాన్సిల్ అయింది ప్రస్తుతం. మళ్ళీ వీళ్ళు అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అంత లోపల మనకు ఈ విషయాలన్నీ జరిగాయి. సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్లై చేయడానికి చూస్తున్నారు. అవునండి. ఆ డీటెయిల్స్ మాకు ప్రస్తుతానికి తెలియదు, వేరే టీంకి తెలుస్తుంది ఎందుకు క్యాన్సిల్ చేశారన్న. దీన్ని కోర్టులో కేసు వేయడం జరుగుతుంది, ఇలా హాల్ మార్కింగ్ లైసెన్స్ లేకుండా హాల్ మార్కింగ్ జరుగుతుందని. యాజ్ పర్ మన బిఏఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు మినిమం 2 lakhs ఫైన్, లేకపోతే 1 year ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ప్రస్తుతానికైతే సహకరిస్తున్నారు, చూద్దాం ఫర్దర్. ఆల్రెడీ రీసెంట్గా ఒక చోట జరిగింది. ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ కానీ పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి మెయిన్గా. సో పబ్లిక్ కంప్లైంట్స్ బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఒకటే.